అండి. ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిద్దామని వచ్చాను. చూస్తున్నారు కదా, సిల్వర్ డిప్. అంటే ఇది మనకి వెండి సామాన్ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది చూడండి, సిల్వర్ డిప్ అని ఉంది కదా. డిప్ అంటే ఏంటి, జస్ట్ మనం దాంట్లో డిప్ చేస్తే చాలు మనకి వెండి ఐటమ్స్ బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇది బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే మనకి వితౌట్ సిల్వర్ లాస్ అనేదే ఉండదు. చూడండి, ఈ రెండు నేను తీసుకున్నాను మీకు నీట్గా చేసి చూపించడానికి. కొంచెం ఈ గిన్నె మొన్న వినాయక చవితి అప్పుడు వాడాను, ఈ గంట కూడా. సో ఈ రెండింటిని మీకు ఎలా క్లీన్ అయిపోతాయో ఈ లిక్విడ్తో చూద్దామండి. ఈ బాటిల్ ఇలా వచ్చింది కదా, మనం ఏం చేయాలంటే క్యాప్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే దీంట్లో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏ ఐటెం అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇలా పెట్టాలన్నమాట. యాక్చువల్గా ఇందులో పట్టే ఐటమ్స్ అయితే మనం ఇందులో డిప్ చేసుకోవచ్చు. అంటే ఇందులో పట్టని ఐటమ్స్ అయితే మాత్రం మనం వేరేగా ప్లాస్టిక్ గిన్నెలో తీసుకుని అప్పుడు మనం నీట్గా చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఈ గంటను వచ్చేసి ఇందులో డిప్ చేశాను. ఫస్ట్ మీరు చూసారు కదా, అది ఎంత కొంచెం బాగాలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఒక్క 5 minutes ఉంచితే మనకి ఆ గంట ఏంటనేది ఎలా మారిందనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ గిన్నె కూడా చూద్దాం. ఈ లోపలంతా ఎల్లో కలర్ అలాగా ఉంది కదా. దీంట్లో ఏంటంటే మనం లిక్విడ్ ఇందులో వేద్దాము. సో ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారా, మనం ఏదైతే పసుపు అంటుకుని ఉంది కదా, ఆ పసుపునంతా ఇది తీసేసుకుంది అనమాట. ఈ కలర్ చూస్తున్నారా, ఎల్లో కలర్ వచ్చేసింది. సో మనకి ఏంటంటే ఈ లిక్విడ్ వేసిన వెంటనే ఈ వెండి సామాన్లకి ఏదైతే మనకి డస్ట్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ లిక్విడ్ మరి ఎలా వాడాలి మేడం, ఒకసారి వాడేసిన తర్వాత అది పనిచేస్తుందా పనిచేయదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇది మీకు ఎంత కాలమైనా నీట్గా వాడుకుంటే దీన్ని ఎంత కాలమైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది మనం గిన్నెలో వేసాం కదా, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందులో ఆల్రెడీ గంట వేసానండి. తీస్తాను, చూసారా ఎంత, ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ చూసారా. ఇది ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి, మనం దీని చేత్తో పట్టుకోవచ్చు. ఇది కెమికల్ ఏం కాదు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ టిప్ ఈసారి పెట్టి చూస్తాను. ఈ టిప్ కొంచెం బ్లాక్గా ఉంది కదా, ఈ టిప్ పెడతాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ గిన్నెలో ఉన్నదాన్ని ఇందులో వేసేద్దాము. అప్పుడు ఈ లోపల ఎలా క్లీన్ అయిందో చూద్దాం. మీకు ఇలా టిప్స్లో కూడా కొంచెం టచ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. సో ఇది ఇందులో వేసేస్తున్నాను. చూసారా లోపల ఎంత కొత్త గిన్నెలా రెడీ అయిపోయిందో చూడండి. చాలా బాగుంటుంది అన్నమాట. అంటే మనకి మంచిగా గట్టిగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీని తాలూకు కొంచెం ఇందులో ఉండిపోతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మామూలు వాటర్ తీసుకుని మీ దగ్గర ఏదైనా లిక్విడ్, అదే విమ్ డ్రాప్ కానీ అలా ఉంటే అలా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా 100 డ్రాప్ ఉంది. నేను ఒక 1 డ్రాప్ ఒక 2 డ్రాప్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇలాగ డైల్యూట్ చేసేసి ఈ గిన్నెనైతే ఇందులో కడిగేయాలన్నమాట. అంటే మీకు ఇంకా షైనింగ్గా కనిపిస్తుంది. చూడండి ఎంత షైనీగా ఉందో లోపల. అలాగే మనం బయట వైపు కూడా వేరే ప్లాస్టిక్ దాంట్లో ఈ లిక్విడ్ వేసుకుని దాంట్లో ఉంచితే ఇటువైపు కూడా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసిన వెంటనే మనం చిన్న క్లాత్ పెట్టి దీన్ని శుభ్రంగా తుడిచేసుకుని ఆరపెట్టుకుంటే అసలు వెండి ఐటమ్ ఎప్పటికీ మనం నల్లపడే అవకాశమే ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, మీరు డిఫరెన్స్ చూస్తున్నారా, లైవ్లో డిఫరెన్స్ చూస్తున్నారా, ఎంత నీట్గా వచ్చేసిందంటే ఇది కొత్తదేమో అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు గంటను వేసాం కదా, గంటను కూడా తీసి చూద్దాము. చూసారా,
ఇది టిప్స్లో ఇందాక నల్లగా ఉంది, ఇప్పుడు ఎంత కొత్త దానిలో వచ్చింది. దీన్ని కూడా ఇలాగే మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసేసుకొని జస్ట్ మనం క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత కొత్త గంటలాగా ఉందో చూసారా. ఈ 2 ఐటమ్స్ చాలా నీట్గా వచ్చాయి కదా. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ అన్నమాట.